హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తున్నా. సింపుల్ ఫ్రిడ్జ్ టూరేలే, ఏమీ ఏం లేదు. ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్. పైన వచ్చేసి చిన్న ట్రీస్ పెట్టాము. ఇలా సింపుల్గానే ఉంటుంది. ఓ పెద్ద ఫ్రిడ్జ్ ఏం కాదు, చిన్న ఫ్రిడ్జే. ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్, కొత్తగా తీసుకున్నాం సమ్మర్లో. ఇది అది బాగానే ఉంది. ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఏంటంటే ఐస్ కానీ అలా గడ్డ కట్టడం అదంతా పని ఉండదు. ఓల్డ్ ఫ్రిడ్జెస్ అయితే డీప్ ఫ్రిడ్జ్ అంతా గడ్డగట్టింది. చలికాలం అయితే ఈ ఫ్రిడ్జెసే బెస్ట్ అనిపించింది నాకైతే. కొంచెం ఐస్ గడ్డగట్టడం కానీ దాన్ని మనం మళ్ళీ తీయటం చాలా పని అనిపించింది నాకైతే. ఈ ఫ్రిడ్జ్ బాగా అనిపించింది. ఈ ఫ్రిడ్జ్లో అన్నీ వచ్చేసి మనం డీప్ ఫ్రిడ్జ్ ఇది, దీన్ని మామూలు ఫ్రిడ్జ్గా కూడా చేసుకోవచ్చు. మనకు ఏమీ లేనప్పుడు ఇలా గ్రాసరీస్ అవి ఎక్స్ట్రా ఉంటాయి కదా ఎక్కువ, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇవి సరుకులు అలాంటివన్నీ డాల్డాలు, చీజు, బటర్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసాం. ఎక్కువ యూజ్ చేయని, త్వరగా పురుగు పడితే అలాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ ఇలా పెట్టేసాం. మసాలా పొళ్ళు కానీ మనం ఎక్కువగా ఏం యూజ్ చేయము అన్నవన్నీ ఇలా పెట్టేసాము. ఎక్కువ ఎప్పుడన్నా సమ్మర్లో అలా యూజ్ చేసే ఉంటాయి కదా మిల్క్ మేడ్ పౌడర్లు కానీ ఏమన్నా, ఇంకా ఇలాంటివన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ డీప్ ఫ్రిడ్జ్ వచ్చేసి మనం దీంట్లో ఓన్లీ ఇలా బాగా కూలింగ్ అయితే ఏం రావు, నార్మల్గానే టెంపరేచర్ తగ్గించి పెట్టుకోవచ్చు. బటన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి. ఐస్ క్యూబ్ కావాలంటే ఐస్ క్యూబ్ సపరేట్గా బాక్స్ లాంటిది ఇచ్చారు. ఇవే ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టుకున్నాం. స్టోర్ కూడా బాగానే ఉన్నాయి, బాగానే పట్టినాయి కూడా, చాలా ఐటమ్స్ బట్టి ఇవన్నీ ఎక్కువ బాగానే పడుతుంది. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇది ఎల్జీదే తీసుకున్నాం. ఇది కెపాసిటీ నాకు ఐడియా లేదు. దీనికి కావాల్సిన డీటెయిల్స్ కామెంట్ చేయండి, నేను కామెంట్లో చెక్ చేస్తాను. ఆన్లైన్లోనే తీసుకున్నాం ఈ ఫ్రిడ్జ్ అయితే, అది చెక్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి చల్లటివి ఉంటాయి కదా, త్వరగా పాడైపోయే బటర్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ పాడవకుండా ఉంటాయి. మనకి సరుకులు అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, యూస్ చేయమనుకునేవన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు ఈ డీప్ ఫ్రిడ్జ్లో. ఇది 10 years అలా వారంటీ కూడా ఉంది. ఫ్రిడ్జ్ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్, ఇంకా అన్నీ మనకి ఇంకా నార్మల్గా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో, సాసెస్ అవన్నీ అలా పెట్టేసుకున్నాము. మా ఫ్రిడ్జ్ ఇది 3 racks వచ్చినాయి. 3 racks కింద వచ్చేసి బాస్కెట్ కూడా వచ్చింది. ఇవన్నీ సాసెస్ పెట్టేసాము. ఇవి మైనస్ సాస్ ఇవి ఉంటాయి కదా, ఇవి మాకైతే బాగా ఇష్టం. ఈ మైనస్ సాస్ అయితే టమాటా సాసు పిల్లలు అలా తింటారు కాబట్టి. కింద వచ్చేసి ఇంకా వెనిగరు, సోయా సాస్ అలా అన్నీ పెట్టేసాము. ఇవి కూడా ఏంటంటే త్వరగా పాడవు, స్మెల్ అలా చేంజ్ అవ్వకుండా ఉంటాయని ఫ్రిడ్జ్లో పెట్టినాము. మీరు కూడా పెడతారో లేదో కామెంట్ చేయండి. వెనిగర్ అయితే పెట్టరు చాలామంది, మేమైతే పెట్టాం. ఇక్కడ వచ్చేసి షీట్ వేసాము. ఫ్రిడ్జ్లో షీట్స్ దొరుకుతాయి కదా, అవి మ్యాంగోస్ అవన్నీ పెట్టేసాం. మిల్క్ ఇంకా కార్డ్ అన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ పెట్టుకున్నాం. ఇంకొచ్చేసి అక్కడ కింద వచ్చేసి బాధ ఉంది, మనకి టెంపరేచర్ ఎంత కావాలో అంత తిప్పుకోవటానికి. ఇక్కడ వచ్చేసి హైలో పెట్టాలి. ఇక్కడ లో వచ్చే కొద్ది హెవీ కూలింగ్ అయిపోద్ది. మనం ఫస్ట్ లో నుంచి స్టార్ట్ చేయాలి. కిందదైతే అలానే ఉంది. కింద వచ్చేసి ఇంక ఇడ్లీ పిండి, దోశ పిండి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పిండిలో పికిల్, మ్యాంగో పికిల్ ఏమేంటియో పెట్టింది మా మమ్మీ వచ్చేసి. ఇంక ఇది ఫ్రిడ్జ్ టూర్. కింద వచ్చేసి వెజిటేబుల్ బాస్కెట్ ఇచ్చారు. ఇది బాస్కెట్ కూడా పెద్దదే, వెజిటేబుల్ కూడా బాగానే పడతాయి. ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ పెట్టేశారు ఇలా. ఇది సింపుల్గా మా ఫ్రిడ్జ్ టూరు. ఇది మోడల్ అన్నీ కావాలంటే క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ఫ్రిడ్జ్ అంతా కూలింగ్ అని అంతా బాగుంది. ఇది సింపుల్గా మా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సింపుల్గానే ఆర్గనైజ్ చేసాం, ఎక్కువ హెవీగా ఏం లేవు మా ఫ్రిడ్జ్లో అయితే. ఇలా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇవన్నీ వచ్చేసి ఇలా సింపుల్గా ఇవి ఫ్రిడ్జ్ షీట్స్ అవి ఉంటాయి కాబట్టి అలాంటివి తీసుకొని వేసుకుంటే ఏంటంటే కింద త్వరగా పాడవకుండా ఉంటాయి. ఇక్కడ రాలేదు, ఖచ్చితంగా 3 sheetsే వచ్చినాయి. ఆన్లైన్లో మీషోలోనే తీసుకున్నాం. ఇంకా కింద వచ్చేసి న్యూస్ పేపర్ వచ్చాం. ఇది ఫుల్గా మా ఫ్రిడ్జ్ టూరు.